పరిపూర్ణానంద స్వామి రాజకీయాల్లోకి రానున్నట్లుగా తెలుస్తోంది. హిందూపురం నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని తనకు ఉన్నట్లుగా ఆయన తెలిపారు. బీజేపీ అధిష్టానం రాష్ట్ర కార్యవర్గానికి తన అభిప్రాయాన్ని చెప్పానన్నారు. పార్టీ పెద్దలు సుముఖత వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నారని అన్నారు. దేశంలో హిందూ పేరుతో ఉన్న ఏకైక పట్టణం హిందూపురం అని, ఎంపీగా గెలిచి ఈ ప్రాంత విశిష్టతను దేశానికి పరిచయం చేయాలని ఉందన్నారు పరిపూర్ణానంద స్వామి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి శేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శేఖర్, గుడ్ ఈవినింగ్ హిమవతు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పరిపూర్ణానంద స్వామి బీజేపీ తరఫున పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని బీజేపీ అధిష్టానం వద్ద వ్యక్తం చేసినట్టు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా పడింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది పెద్దగా అంటే తీవ్రమైనటువంటి చర్చలు చెప్తోంది. ఇక్కడ బీజేపీకి ఉన్నటువంటి పట్టు ఏమిటి, పరిపూర్ణానంద స్వామి ఇక్కడి నుంచే పోటీ చేయాలన్నటువంటి ఉద్దేశం ఏంటన్నటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా పరిపూర్ణానంద స్వామి హిందూ అనే పేరుతో ఉన్నటువంటి హిందూపురంగా, అంటే మొదటి 2 అక్షరాలు హిందూ పేరుతో ఉన్నాయన్న కారణంతో అక్కడి నుంచి ఆయన పోటీ చేయాలని నిశ్చయించుకున్నట్టు కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఇక్కడ ప్రధానంగా బీజేపీకి ఉన్నటువంటి బలాబలాలను కూడా కొంతమంది బేరీ చేసుకుంటున్నారు. ఇప్పటికే ధర్మవరం నియోజకవర్గంలో గట్టి పట్టున్నటువంటి కొనుగోలు సుధారణ కూడా బీజేపీలోనే ఉన్నారు. అలాగే ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీ గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం కదే నియోజకవర్గం, అది కూడా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉంది. అంటే అలాగే ఇక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పుట్టపర్తి ఈ మొత్తానికి ఈ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి జిల్లా కేంద్రంగా ఉంది. ఇక్కడ కూడా కొద్ది మేరకు హిందూ ప్రభావం కూడా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే హిందూపురం నియోజకవర్గం కూడా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం దాదాపు కర్ణాటక ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. దాదాపుగా ఎక్కువ హిందువుల ప్రభావం కొద్ది మేరకు ఉంటుంది. అంటే ఈ మేరకు దాదాపుగా ఈయన హిందూపురం నుంచి పోటీ చేసినటువంటి తరుణంలో అలాగే మడకశిర కూడా కర్ణాటక ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. ఇంకా మరొకటి పెనుగొండ నియోజకవర్గం. ఇక రాప్తాడ్ నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. అయితే మిగతా 6 నియోజకవర్గాల్లో విభిన్నమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎంతో కొద్ది మేరకు బీజేపీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తే ఇటు అంటే గెలవబోయే ఎవరైనా కావచ్చు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు టీడీపీకి సమాన బలాబలాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈయన ఎవరి ఓట్లు చెల్లిస్తాడు, ఈ ఓట్లు చెల్లించడం ద్వారా ఏ పార్టీ డ్యామేజ్ అవుతుందని కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇరు పార్టీల అభ్యర్థులకు కూడా ఒకవేళ బీజేపీ తరఫున పోటీ చేస్తే ఖచ్చితంగా గుండెల్లో దడ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ శ్రేణులు అయితే ఇక్కడ నుంచి ఈ బీజేపీ రాష్ట్ర స్థాయిగా కదిరి నుండి ఎదిగినటువంటి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉండటం కూడా ఒక బీజేపీ కలిసి వచ్చే అంశంగా కూడా మనం భావించవచ్చు. మా బిందు. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.